జై సీతారాం. చెడిపోయిన ప్రతి స్త్రీ వెనుక ఒక పురుషుడు ఉంటాడు. అతడు తండ్రి కావచ్చు, భర్త కావచ్చు, లేదా కొడుకు కావచ్చు అనేది నా సిద్ధాంతం. ఇప్పుడు మీరు మీ తండ్రి రక్షణలో ఉన్నారు. మీకేమైనా జరిగితే దానికి బాధ్యత మీ తండ్రిదే. మిమ్మల్ని ఎంతగానో ప్రేమించే మీ తండ్రిదే. కనుక మీ కన్న తండ్రి గౌరవాన్ని కాపాడే బాధ్యత మీదే. ఇక విషయంలోకి వస్తాను. నో గుడ్ టచ్, ఓన్లీ బ్యాడ్ టచ్. సో నో టచ్. చిన్నవాడు కానీ, పెద్దవాడు కానీ, ముసలివాడు కానీ, ముతకవాడు కానీ, పరాయివాడు కానీ, ఎవడైనా సరే మిమ్మల్ని తాకడానికి ప్రయత్నిస్తున్నాడు అంటే వాడి మనసులో దురుద్దేశం ఉన్నట్లే. వెంటనే వాడి మనసులోని ఉద్దేశాన్ని మీరు మార్చేయాలి. అసలు వాడికి అలాంటి ఉద్దేశం పుట్టకుండానే చెయ్యాలి. సింపుల్. వాళ్లను అన్నయ్య అని, బాబాయ్ అని, పెదనాన్న అని, మరీ పెద్దవారైతే తాతయ్య అని వరుస పెట్టి పిలవండి. షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చెయ్యి చాచితే మీ చెయ్యి కలపవద్దు. మీ అంతట మీరు ఎవరికీ షేక్ హ్యాండ్ ఇవ్వకండి. నమస్కారం చెప్పండి. వాడు ఒక అడుగు వెనక్కు వేస్తాడు. మిమ్మల్ని తాకడానికి ప్రయత్నిస్తే నో చెప్పండి. ఇంకా మారకపోతే గట్టిగా అరిచి చెప్పండి. మగవాళ్లను 4 అడుగుల దూరంలో ఉంచండి. అలా ఉంచినప్పుడే మీ గౌరవం నిలబడుతుంది. లేదంటే మిమ్మల్ని తాకిన వాడే మీ తోటి వారితో మీ గురించి చీప్గా మాట్లాడతాడు, చెడుగా మాట్లాడతాడు, అసభ్యకరంగా మాట్లాడతాడు. ఆ మధ్య ఒక సినిమా పాట విన్నాను. మన్మధుడే బ్రహ్మను కోని పుట్టించాడేమో గాని 50 కేజీల మందారాన్ని, 5.5 అడుగుల బంగారాన్ని అనేది ఆ పాట పల్లవి. ఆ పాటలో హీరోయిన్ని 5.5 అడుగుల బంగారం అని పొగుడుతాడు. అది 100కి 100 పాళ్ళు నిజం. ఆ సినిమాలో ఆ హీరోయిన్ మాత్రమే కాదమ్మా, ప్రపంచంలోని ప్రతి స్త్రీ కూడా నా సిద్ధాంతం ప్రకారం దేవత మాత్రమే కాదు, నిలువెత్తు బంగారం కూడా. కానీ దాదాపు ఏ స్త్రీకి తాను దేవతనని గాని, నిలువెత్తు బంగారం అని గాని తెలియదు. ఇప్పటికే తెలియదు. అంటే ఏ స్త్రీకి తన విలువ తనకు తెలియదు. అంతెందుకు, బంగారం విలువ బంగారానికి తెలుసా? బంగారం విలువ దానిని ఉపయోగించే మనిషికి మాత్రమే తెలుస్తుంది. అలాగే మీరు బంగారం అని మీకు తెలియదు. మీ విలువ ఏమిటో కూడా మీకు తెలియదు. ఆ విషయం ప్రతి పరాయి పురుషుడికి తెలుసు. కేవలం పరాయి పురుషుడికి మాత్రమే తెలుసు. స్వంత పురుషులకు తెలియదు. అంటే ఏ పురుషుడికి తన ఇంటిలో ఉన్న స్త్రీలు అంటే తన తల్లి, అక్క చెల్లెళ్ళు, భార్య, కూతురు వీళ్ళంతా దేవతలని, ఒక్కొక్కరు నిలువెత్తు బంగారం అని తెలియదు. జై సీతారాం.